ఇక్కడ ఉంటాడు కదా. ప్రస్తుతం ఈరోజు సింగరేణి విశ్రాంతి కార్మికుల సమావేశం పబ్లిక్ గార్డెన్లో జరుగుతుంది. అందుకు ఈ మధ్య చనిపోయినటువంటి కార్మికులకు ఆత్మశాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం సిఎండి గారికి సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన కంపెనీ లెవెల్లో సిఎండి గారి లెవెల్లో ఉండేటువంటి డిమాండ్స్ మనం ఏదైతే ఉన్నాయో పెట్టాలనుకున్నామో అవి మీకు చెప్తాను. రివైజ్డ్ పీపీఓస్ ఎవరికైతే అందరికీ అందలేదు ఆ పేపర్స్ వాళ్ళ ఇంట్లకి వాటి మీద అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ ప్రకారంగా ఎవరి వాళ్ళకి పంపించాలని చెప్పేసి మన ఒక రిక్వెస్ట్. రెండవది హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ వాళ్ళకి హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, అట్లాగే మనకు కూడా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో మన సింగరేణి తరఫున హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనేసి అదొక డిమాండ్. మూడవది ఇన్ కేస్ ఆఫ్ డెత్ కాకుండా ఫినరల్ ఎక్స్పెన్సెస్ 30,000 వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇతడు కానీ అది సత్యాన్ని కానీ అనరాదా అడి అనగానే ఇతర 50 రాయరా 50 ఇస్తూనే ఉంటాడు. ఓకే అనేది వాడు ఇస్తాడ తత్తాడ తర్వాత సంగతి. అడిగేటప్పుడు దేవుని దగ్గర పోయి అడిగేటప్పుడు కూడా నాకు ఇది కావాలండి, అడగలేకపోతే అదాల్స కాదే 50 ఇస్ నాట్ మచ్. నేను 1,00,000 అనలేదు, కాలేదు. 1,00,000 కంటే 50 తక్కువనే సాయిరామ్, 1,00,000 కంటే 50 తక్కువే. 1,00,000 కంటే 50 తక్కువ అయితే అవి శాంక్షన్ చేయాలని చెప్పేసి అదొకటి. నాలుగోది ఎవ్రీ ఎస్సీఎల్ పెన్షనర్ షుడ్ బి కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఏదైతే ఎంప్లాయీస్కి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కవర్ చేశారు 1 crore వరకు, యాక్సిడెంట్గా అయితే కానీ నేచురల్ డెత్ అయితే కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐ వాళ్ళు కవర్ చేశారు. సర్వీస్లో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేశారు బ్యాంక్స్ ద్వారా 1 crore వరకు. అట్లాగే మనకు కూడా కొంతవరకు పెన్షన్ అదే ఎంతవరకు అడగొచ్చు అని సోషల్ వెల్ఫేర్. ఇప్పుడు జిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చేటవి ఉన్నాయి. ఇప్పుడు ఇంటకెలిసి రచ్చగెలిచి అన్నట్టు కొంపలుండి చక్కగా చూడకుండా దేశమంతా ఉద్ధరిస్తా అంటే అన్నాడు. అవన్నీ మన ఫండ్సే కదా. జిఎస్ఆర్ ఫండ్స్ కంపల్సరీ మ్యాండేటరీ. ఏది పల్లెటూళ్ళ పట్టుకు ఇట్లా డీసిల్టింగ్ అవన్నీ చేసినాం మనం. నేను ఎన్వైరాన్మెంట్ ఆఫీసర్ ఉన్నప్పుడు. సో అట్లాంటప్పుడు మనకు అట్లా అయ్యమని అడుగు, ఏమైతే అడుగుదాం మనం. అయితే ఇవి ఈ డిమాండ్స్ సమర్పించి మనం అడగాలని పర్సనల్గా సార్కి ఇంటర్వ్యూ తీసుకున్నాం. మనం అందరం 10 మంది పోదామని ఒక్కటి ఆలోచన. మనమే కాకుండా ఇంకా చిన్న సలహా ఏంటంటే మిగతా హైదరాబాద్ వీళ్ళందరికీ కూడా ఇదే మోటోతో పోయి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు కలవాలి. అప్పుడు ఏమైందంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఈ ఒక హనుమకొండలు పోయి ఇస్తే ఉండదు. ఇదే టాపిక్ మీద వాళ్ళు ఒక మెమోరాండం రాసి సబ్మిట్ చేయాలని నా ఉద్దేశం. ఇదే రిప్రజెంటేషన్ అన్ని గ్రూపులలో పెడతాను. పెడితే మరి వాళ్ళ నుంచి స్పందన ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంది. అదే మనమైతే ముందు ఇచ్చేద్దాం పోయి. అందులో ఆ గ్రూపులో మీరు ఉండాలి. సాయిరామ్, సదానందం సార్, ఆ గ్రూపులో మీరు ఉండాలి. తీసుకోపోతాను లడ్డు